హనుమకొండలోని స్మైల్ డిజీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్పై పీడీఎస్యూ విద్యార్థి నేతలు దాడికి దిగారు. ఇద్దరు పీడీఎస్యూ నాయకులు డొనేషన్స్ కోసం వస్తే 500 ఇచ్చిన తర్వాత కూడా దాడికి దిగారని ప్రిన్సిపల్ తెలిపారు. అనేక మంది విద్యార్థి సంఘాల పేరు చెప్పి తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని వారు వాపోయారు. ఇక పీడీఎస్యూ నేతల దాడి ఘటనపై హనుమకొండ పిఎస్లో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దాడి ఘటనను నిరసిస్తూ ప్రైవేటు కాలేజీల అసోసియేషన్స్ రేపు బంద్కి పిలుపునిచ్చాయి. ఇన్ని సంఘాలు చేయగలుగుతాం సార్. ఇన్ని సంఘాలు వస్తూ ఉంటే మేము స్కూల్ నడిపే ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ వ్యవస్థలు నడపలేము కదా సార్. మేము ఇప్పుడు ఒక్క సంఘం వచ్చింది అంటే నేను చేయగలుగుతా. ఇది ఈ ఇయర్ వచ్చినాయి, ఇంకొక 20-30 ఉన్నాయి ఈ ఇయర్ వచ్చినాయి. ఇవన్నీ నేను దయచేసి మీకు ఏదున్నా నేను సహకరిస్తానని చెప్పి 500 ఇచ్చి వెళ్ళాను అని చెప్పిన. ఇప్పటికి రెండోసారి మళ్ళీ వీళ్ళు రావడం. ఆ మేడంకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోతే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె అసలే పేషెంటు. నా పేరు శ్రీనివాస్ వర్మ. నేను స్మైల్ డిజీ స్కూల్ ప్రిన్సిపల్. గత 15 సంవత్సరాలుగా నేను హన్మకొండ రెడ్డి కాలనీలో స్కూల్ నిర్వహిస్తున్నాను. ఇలా విద్యార్థి సంఘాలు వచ్చి వేధిస్తూ ఉంటే ఎన్నోసార్లు వాళ్ళకు సమాధానం చెప్తూ పంపించడం జరిగింది. అయినా కూడా ప్రతిసారి వచ్చి ఆఫీసు అడ్మిన్ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తుంటే ఈరోజు సరే ఒక 500 ఇచ్చి పంపించమని కూడా చెప్పాము. మేము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలో అర్థం కావట్లేదు. వేధింపులకు గురి చేస్తుంటే వాళ్ళ సంఘాలు వాళ్ళ సమావేశాలు జరుపుకుంటుంటే మా మీదకి వచ్చి ఎందుకు అడుగుతున్నారు, మీరు ఏమన్నా మీ పిల్లలు ఉన్నారా దీంట్లో, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా అడిగిన నేను. కానీ అట్లా ఏం లేదు, మీరు ఎందుకు ఇయ్యరు, 500 ఇవ్వలేని వాళ్ళు స్కూల్ ఎందుకు నడుపుకుంటున్నారు, మూసుకోండి అంటే నాకు అప్పుల పాలైనవయ్యా, ఇట్లా ఉన్నది నా పరిస్థితి, నేను రెంట్లు కట్టలేక అప్పుల పాలైనా అని కూడా దయచేసి రండి బయటికి తీసుకొస్తూ ఉంటే ఇద్దరు విద్యార్థి సంఘాలలో ఒక 6 ఫీట్ ఉన్న అతను నన్ను ఇక్కడ పటాపట కొడితే నా స్పెట్స్ పోయి అక్కడ పడిపోయినాయి సార్. మళ్ళీ ఇక ఆ మేడం వాళ్ళందరూ మా అడ్మిన్ కూడా అక్కడికి కళ్ళు తిరిగింది. ఆమె అసలే ఎనిమియా పేషెంట్. సో ఇలా దాడి చేయడం వల్ల ఇదంతా కమిలిపోయింది. ఇక్కడ ఇవన్నీ దెబ్బలు తాకినాయి. ఇదంతా కొత్త అంటే కళ్ళు తిరుగుతున్నాయి దీనివల్ల. నేను ఒక విద్యా వ్యవస్థను నడపగలుగుతాను, కానీ ఇలాంటి వ్యవహారాలను మేము ఏం డీల్ చేయగలుగుతాం సార్. మేము రిక్వెస్ట్గా పంపిస్తూనే ఉంటాం, కానీ ఇలా దాడికి తిరిగే స్థాయికి విద్యార్థి సంఘాలు వెళ్తే ఇలాంటి దాడులను మేము ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సార్.